వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ 2025 మే 2న యోగా మహోత్సవం. దీనిని ఎక్కడ ప్రారంభించబడుతున్నారంటే మహారాష్ట్రలోని నాసిక్లో. ప్రపంచ యోగా దినోత్సవంని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ప్రకటించిందంటే 2014 జూన్ 21న. 2025లో యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్తో 2025 ఈ యోగా దినోత్సవం ప్రారంభం కానుంది. నెక్స్ట్ టాపిక్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం ఎగుమతుల విలువ ఎంత బిలియన్లు ఉన్నాయంటే $824.9 బిలియన్ చేరింది. ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది అంటే ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ టాపిక్ ఫస్ట్ నేషనల్ మెడిటేషన్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే ద్రౌపది ముర్ము. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీలో. ఏ తేదీన ప్రారంభించారంటే 2025 మే 3న ఫస్ట్ నేషనల్ మెడిటేషన్ కాన్ఫరెన్స్ సదస్సును ద్రౌపది ముర్ము ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 123వ దేశంగా ఏ దేశం చేరిందంటే అంగోలా. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ పై సంతకం చేసిన 123వ దేశంగా అంగోలా నిలిచింది. అంగోలా దేశం యొక్క రాజధాని ఏది అంటే లావుండా. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇది ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందంటే 2015 నవంబర్ 30న. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ ఫస్ట్ ట్రయల్ ఆఫ్ ద స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్ షిప్ ప్లాట్ఫామ్. దీనిని విజయవంతంగా నిర్వహించిన మొట్టమొదటి సంస్థ ఏది అంటే డిఆర్డిఓ. 2025 మే 3న డిఆర్డిఓ స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్ షిప్ ప్లాట్ఫామ్ను మధ్యప్రదేశ్లోని షియోపూర్లో విజయవంతంగా నిర్వహించింది. నెక్స్ట్ టాపిక్ సాయుధ దళాలను ఆధునికపరచడానికి భారతదేశం ఇటీవల అంగోలా దేశానికి ఎంత అప్పుగా ఇచ్చిందంటే $200 మిలియన్ అప్పుగా ఇచ్చింది. నెక్స్ట్ టాపిక్ 2024-25 సంవత్సరానికి గాను మెన్స్ అండ్ ఉమెన్స్ ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన వారు ఎవరు అంటే సుభాషిష్ బోస్ మరియు సౌమ్య గుగ్లోత్. వీరు మెన్స్ అండ్ ఉమెన్స్ ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. నెక్స్ట్ టాపిక్ ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిఆర్డిఓ యొక్క న్యూ మిసైల్ టెస్టింగ్ రేంజ్ ఏర్పాటును ఎక్కడ శంకుస్థాపన చేశారంటే ఆంధ్రప్రదేశ్లోని నాగార్యాలంక వద్ద డిఆర్డిఓ యొక్క న్యూ మిసైల్ టెస్టింగ్ రేంజ్ను ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ టాపిక్ 2025 మే నెలలో ఆస్ట్రేలియా యొక్క ప్రధానమంత్రిగా రెండోసారి ఎన్నికైన వారు ఎవరు అంటే ఆంటోనీ ఆల్బనీస్. ఇతను ఆస్ట్రేలియాలో మే నెలలో రెండవసారి ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. నెక్స్ట్ టాపిక్ మాథ్యూ శామ్యూల్ మరణం. మాథ్యూ శామ్యూల్ ఎవరు, ఇతను మరణిస్తూ ఎందుకు వార్తల్లోకి వచ్చారు ఇప్పుడు చూద్దాం. ఇతని యొక్క ప్రత్యేకతలు. మాథ్యూ శామ్యూల్ ఇతను ఫాదర్ ఆఫ్ ది యాంజియోప్లాస్టీ ఇన్ ఇండియాగా పేరు పొందిన మాథ్యూ శామ్యూల్ కలారికల్ 2025 ఏప్రిల్ నెలలో మరణించారు. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.